మనం చూసుకున్నట్లయితే 25 గ్యారంటీలకు సంబంధించి మేనిఫెస్టో అయితే వచ్చేసింది. 25 గ్యారంటీలకు సంబంధించి మేనిఫెస్టో అయితే విడుదల చేశారన్నమాట. ఆమోదించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. మొత్తంగా హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ ఇలా వర్గాలకు సంబంధించి విభజించారు. వీటిలో ఇప్పుడు ఏ పథకాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే హిస్సేదార్ న్యాయ్ చూద్దాం. గింటీకరు అంటే స్కూలు, ఎకనామిక్ అంటే సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ అంటే సామాజిక ఆర్థిక క్యాస్ట్లకు సంబంధించి వర్గీకరిస్తారని చెప్తున్నారు. ఆకర్షణ ఇక్కడ కషన్ కా షాక్ అంటే మనకి ఇక్కడ 50% క్యాపిటల్ అని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇస్తారంట. ఇక్కడ 50% రిజర్వేషన్ అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సాంఘిక స్పెషల్ బడ్జెట్ అయితే ఎస్సీ, ఎస్టీలకి అయితే స్పెషల్ బడ్జెట్ ఇస్తారంటున్నారు. ఇక నెక్స్ట్ ఫారెస్ట్ రైట్స్ ఎవరికి మనకి ఫారెస్ట్ రైట్స్ అనేవి 1 year ఎవరైతే ట్రైబల్ ఏరియాలో ఉంటారో వారందరికీ కూడా అక్కడ హక్కులు అయితే అక్కడ కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంతో పాటు ముఖ్యంగా కిసాన్ న్యాయ్ చూసుకుంటే రైతులకు అన్నమాట. ఇది కనీసం మద్దతు ధరను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కమిషన్ స్టాండింగ్ అంటే లోన్లకు సంబంధించి ఒక కమిషన్ అయితే ఏర్పాటు అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏదో 30 రోజులు వచ్చే విధంగా చేస్తామని చెప్తున్నారు పంట నష్టపోయిన తర్వాత. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కొత్త పాలసీలు అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. జిఎస్టీ అనేది అయితే ఉండదన్నమాట రైతులకు సంబంధించి. ఇక మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి 1 lakh రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఉమెన్కి 1 లక్ష రూపాయలు అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50% మహిళలకు రిజర్వేషను. ఇందులో మనకి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్లో 50% రిజర్వేషన్ అయితే ఇస్తారంటున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డబల్ సాలరీ ఇస్తారనమాట. సెంట్రల్ ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి, మిడ్ డే వర్కర్లకి కూడా డబల్ సాలరీ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి విలేజ్లో కూడా ఒక అధికారి మంత్రిని అయితే నియమించబోతున్నారన్నమాట. నెక్స్ట్ డబుల్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ వర్కింగ్ ఉమెన్. ఎవరైతే వర్క్ చేసుకునే ఉమెన్స్ ఉంటారో వారికి అయితే హాస్టల్ అయితే డబల్ చేస్తామని చెప్తున్నారు. ఇక యువతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 30 లక్షల కొత్త గవర్నమెంట్ జాబ్లు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్రెంటిస్షిప్ అయితే 1 year అప్రెంటిస్షిప్ అయితే తీసుకొస్తున్నారు. దీనికి 1 లక్ష రూపాయలు మంత్కి అంటే ఒక్కొక్కరికి కూడా ఈ అప్రెంటిస్షిప్లో చేసేవారికి ఒక్కొక్కరికి 8,500 రూపాయలు యువతకైతే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా 1 లక్ష రూపాయలు అయితే ఇస్తారు. ఇక పేపర్ లీక్ అనేది ఏది కూడా ఉండదు. పేపర్ లీక్ అనేది లేకుండా అయితే తీసుకొస్తామని చెప్తున్నారు ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఇక నెక్స్ట్ యువ రోషిని కొత్త పథకం తీసుకొచ్చి 5,000 కోట్లు స్టార్టప్ కొత్తగా కంపెనీలు పెట్టుకునే వారికి యువత కోసం అయితే కేటాయిస్తామని చెప్పింది. ఎలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకుంటే శ్రామిక్కి సంబంధించి ఇక్కడ కూలి పనులు చేసుకునే వారికి సంబంధించి కూడా తీసుకొచ్చారన్నమాట. వీరికి కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ట్రీట్మెంట్లు అంటే ప్రజెంట్ ఏదైతే ఏపీలోను తెలంగాణలో ఆరోగ్యశ్రీలు ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించి కూడా మరింతగా డబ్బులు అయితే పెంచేందుకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మినిమం ఏదైతే ఇప్పుడు ఉపాధి హామీ పని చేస్తున్నారో దాంట్లో భాగంగా ఒక్కొక్కరికి 400 రూపాయలు అయితే వచ్చే విధంగాన అందులోని ఒక్కొక్కరికి రోజుకి 400 ఇస్తారనమాట ఉపాధి హామీ పనిలోని. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి గ్యారంటీ యాక్ట్ని అయితే తీసుకొస్తున్నారు పట్టణాల్లోని. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ప్రజలకి ఎవరైతే కూలి పనులు చేసుకుంటారో వారందరికీ లైఫ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా ప్రమాద బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా 2 కూడా వర్కర్లకు అయితే ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద 25 పథకాలను అయితే తీసుకురావడం జరిగింది పేదలకి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో గెలిస్తే ఇవన్నీ అమలు అయితే చేస్తారన్నమాట. సో ఒక లైక్ చేయండి. ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.